హలో అందరికీ స్టడీ బడ్డీ జోన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం షెల్ సార్ట్ గురించి నేర్చుకుందాం. షెల్ సార్ట్ ఈజ్ ఎ సార్టింగ్ algorithm that compares element at a gap and reduces the gap until the list is sorted. ఇది షెల్ సార్ట్ అనేది ఏంటిది? ఒక సార్టింగ్ ఆల్గరిథం. సార్టింగ్ అంటే ఏంటిది? ఎలిమెంట్స్ని అసెండింగ్లోనైనా డిసెండింగ్లోనైనా అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అని అంటాం. దట్ కంపేర్స్ ఎలిమెంట్ ఎట్ ఎ గ్యాప్ అండ్ రెడ్యూసెస్ ద గ్యాప్ అంటిల్ ద లిస్ట్ ఈజ్ సార్టెడ్. గ్యాప్ చూసుకొని గ్యాప్ని రెడ్యూస్ చేసుకుంటూ ఈ ఇచ్చిన లిస్ట్ని సార్ట్ చేస్తారు. నెక్స్ట్ వర్కింగ్ స్టెప్. దీన్ని ఎట్లా వర్క్ చేస్తారు అని అంటే, స్టార్ట్ విత్ గ్యాప్. ఒకవేళ 8 ఎలిమెంట్స్ ఇచ్చారు అనుకోండి, 8 ఎలిమెంట్స్ ఇస్తే 8/2 4 ఈ 4 గ్యాప్ తీసుకొని మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. కంపేర్ ఎలిమెంట్స్ గ్యాప్ డిస్టెన్స్ ఎపార్ట్ అంటే కంపేర్ చేయాలి. సార్ట్ దోస్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలి. దాని తర్వాత గ్యాప్ని రెడ్యూస్ చేయాలి. అది ఎప్పటి వరకు రిపీట్ అవ్వాలి? గ్యాప్ అనేది ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు మనము గ్యాప్ని రెడ్యూస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది గివెన్ అరే. ఇది ఇచ్చారు మనకి 23, 12, 1, 34, 54, 2, 3, 10. 2, 3, 10. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏ గ్యాప్ తోటి స్టార్ట్ చేయాలి? స్టార్ట్ గ్యాప్ విత్ n/2 అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8/2 అంటే ఏంటిది? 4 గ్యాప్ తీసుకొని మనమే ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. ఏంటిది? 23, 12, 1, 34, 54, 2, 3, 10. ఫస్ట్ 23, నెక్స్ట్ 12, నెక్స్ట్ 1, నెక్స్ట్ 34, 4 అయిపోయింది. నెక్స్ట్ 54, 2, 3, 10. ఇట్లా 4 డిస్టెన్స్ 4 గ్యాప్ తీసుకొని ఎలిమెంట్స్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసినాక కంపేర్ చేయాలి. 23, 54. ఇప్పుడు మనం అసెండింగ్లో చేస్తున్నాం. అసెండింగ్లో చేస్తే ఇది కరెక్టే ఉంది. సో నో నీడ్ టు స్వాప్. ఇప్పుడు 12 అంటే 2 చిన్నగా ఉంది కదా. సో స్వాప్ 2 and 12. నెక్స్ట్ 1, 3 ఇది ఓకే. 34, 10. ఇప్పుడు ఈ 34, 10 చిన్న, 34 పెద్ద. సో స్వాప్ 12 and 2, స్వాప్ 34 and 10. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది? 23, 2ని 12 స్వాప్ చేసినాం కదా, 2, 1. నెక్స్ట్ 34, 10ని స్వాప్ చేసినాం కదా, 10. నెక్స్ట్ 54, 12, 3, 34 ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇది గ్యాప్ 4 తోటి అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ 2 తోటి చేయాలి. 4/2. 2 1s 2 2s 4 గ్యాప్ 2. ఈ అరేస్ తోటి 23, 2, 1, 10, 54, 12, 3, 34. 23, 2, 1, 10, 54, 12, 3, 34. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ పైన ఉన్నాయా ఈ నంబర్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ కింద ఉన్న నంబర్స్ని కంపేర్ చేయాలి. అంటే 23, 1, 54, 3. నెక్స్ట్ 2, 10, 12, 34. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు 1, 23.
మళ్ళీ 54 సేమ్ అట్లనే 3. నెక్స్ట్ ఈ 2ని కంపేర్ చేసుకోవాలి. ఈ 2 ఓకే కరెక్టే ఉంది. 23 54 3. ఇప్పుడు ఈ 2ని కంపేర్ చేసుకుంటాం. 1 23 3 54. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ 2ని కంపేర్ చేసుకుంటే ఇది ఓకే. ఈ 2ని కంపేర్ చేసుకుంటే ఇది 1 3 23 54. ఇప్పుడు ఒక ఆర్డర్లు ఉన్నాయి కదా, అసెండింగ్ ఆర్డర్లో ఏమొచ్చినాయి మనకు 3 1 3 23 54. సేమ్ ఇది కూడా 2 10 ఓకే కరెక్టే ఉంది. 10 12 కరెక్టే ఉంది. 12 34 కరెక్టే ఉంది. సో మళ్ళీ సేమ్ ఎట్లా ఉండే అట్లా అరేంజ్ చేసేయాలి. ఏముండే మనకి పైన 1 3 23 54. నెక్స్ట్ 2 10 12 34. ఇప్పుడు ఇవి రెండింటిని ఒకటే దగ్గర రాయాలి. ఒకే దగ్గర అంటే ఏమొస్తుంది మనకి 1 2 3 10 12 23 54 34. అదే కదా మనకు వచ్చింది ఇక్కడ 1 2 3 10 23 12 54 34. అదే ఇక్కడ రాసినాం. మళ్ళీ ఒకే అరే. ఇప్పుడు గ్యాప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2/2. 2/2 అంటే 1. ఇప్పుడు గ్యాప్ 1తో చెక్ చేయాలి. 1 2 3 10 12 23 54 34. ఈ 2 కంపేర్ చేస్తే ఓకే కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ కరెక్ట్ 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 కరెక్టా. ఇప్పుడు ఇక్కడ రాంగ్. సో ఇవి రెండింటిని స్వాప్ చేసుకోవాలి. 1 2 3 10 12 23 34 54. ఇప్పుడు వచ్చేసింది కదా ఇదంతా అసెండింగ్ ఆర్డర్లో. దిస్ ఈజ్ ద ఫైనల్ సార్టెడ్ లిస్ట్. మనకు వచ్చేసింది కదా. స్టార్ట్ విత్ గ్యాప్ n/2, కంపేర్ ఎలిమెంట్స్ గ్యాప్ డిస్టెన్స్ అపార్ట్, సార్ట్ దోస్ ఎలిమెంట్స్, రెడ్యూస్ గ్యాప్, రిపీట్ అంటిల్ గ్యాప్ ఈక్వల్స్ టు 1. మన గ్యాప్ ఎంతవరకు వచ్చింది? గ్యాప్ ఈక్వల్స్ టు 1 వచ్చేంతవరకు మనం రిపీట్ చేసినాం. అప్పుడు మనకి సార్టెడ్ లిస్ట్ వచ్చేసింది. ఇది షెల్ సార్ట్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.